అర్థమవుతుంది విజయ్. ఎస్ రైట్. రాజమౌళి మనతో పాటు రామచంద్ర నాయక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. వారితో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మొత్తంగా కాంగ్రెస్ వర్షన్ ఏ విధంగా ఉంది అంశానికి సంబంధించి. రామచంద్ర నాయక్ గారు నమస్కారం అండి. నమస్కారం అజయ్ గారు. ఎస్ రామచంద్ర నాయక్ గారు, అంటే మొత్తంగా నిన్న జరిగినటువంటి ఈ సీన్ మొత్తం చూసాం. ఈరోజు చెర్లపల్లి జైలు చుట్టూ కూడా రాజకీయం నడుస్తుంది. ఎందుకంటే అక్కడికి తీసుకెళ్లడం పట్నం నరేందర్ రెడ్డిని, హరీష్ రావు కావచ్చు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, పరామర్శించడానికి వెళ్ళడం, మేమందరం మీకు అండగా ఉంటామని చెప్పడం. వీటితో పాటు ఇంకో కొసమెరుపు ఏంటంటే నేను కేటీఆర్ పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదవ్వడం. ఈరోజు కేటీఆర్ దానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఒకసారి మీకు ఆ ట్వీట్ చదివి వినిపిస్తాను, తర్వాత అసలు కేటీఆర్ చెప్పిన దానికి మీ రియాక్షన్ ఏంటో చెప్పండి. ఫర్ ఎ మ్యాన్ కాట్ విత్ 50 lakhs bribe, everything will be seem like a conspiracy. Farmers protesting against your son-in-law's pharma company will be a conspiracy. Farmers not bowing down to your brother's threats is a conspiracy. Two people talking on the phone is a conspiracy. People posting their woes on social media is a conspiracy. To stand with poor tribal farmers is a conspiracy. After waiting for an appointment for 9 long months, after facing all your threats, if they revolt, it is of course a conspiracy. సో మొత్తంగా వీటితో పాటు అరెస్ట్ మీ, ఐ విల్ వాక్ ఇన్ టు ద ప్రిజన్ విత్ మై హెడ్ హెల్డ్ హై ఫర్ స్టాండింగ్ బై ద ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ అంటూ చెప్పారు. మీకు అన్నీ కూడా కుట్రల్లాగే అనిపిస్తాయి, ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకున్నా కుట్రల్లాగే అనిపిస్తాయి. 9 నెలల పాటు ప్రజలు మీకోసము లేకపోతే మీ ప్రభుత్వాన్ని కలవడానికి ప్రయత్నించినా కానీ మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అధికారులు వస్తే వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేస్తే అది కూడా మీకు కుట్రలాగే అనిపిస్తుంది. నా పేరు కూడా మెన్షన్ చేశారు, కావాలంటే నన్ను జైల్లో వేయండి, తల ఎత్తుకొని రైతుల కోసం నేను జైలుకు వెళ్తానంటూ కేటీఆర్ ట్వీట్ సారాంశం. సో ఏం చెప్తారు? విజయ్ గారు, ముందుగా 360 టీవీ ప్రేక్షకులకు మీ అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత 4-5 రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితులు, స్థితిగతులు చూస్తే ప్రజలకు అన్ని వాస్తవాలు అర్థమవుతూనే ఉన్నాయి, కనబడుతూనే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ అతి వేగంగా పెరుగుతున్న పట్టణంలో ఒకటి. అలాంటి పట్టణంలో గతంలో ఎల్బీ నగర్ సిరీస్ మన ఫార్మా కావచ్చు, పటాన్ చెరువు దగ్గర ఉన్న ఫార్మాస్ కావచ్చు, క్లస్టర్స్ కావచ్చు, అదేవిధంగా బాజ్పల్లి బాలానగర్ ఐడిపిఎల్ ఫార్మా వల్ల ప్రజలు పడ్డ ఇబ్బంది చూసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు ఫార్మా కంపెనీలన్నిటినీ హైదరాబాద్కి కొంచెం సుదూర ప్రాంతాల్లో ఒక 150-200 కిలోమీటర్ల తర్వాత తీసుకెళ్ళాలి, వాటిని అంటే పర్యావరణకు మన సురక్షితంగా ఉండే విధంగా ఫార్మా క్లస్టర్స్ని, ఫార్మా విలేజెస్ని స్థాపించాలనేది వారి సంకల్పం. అందులో భాగంగానే 1350 ఎకరాలు అక్కడ మనకు అవసరం అక్వైర్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు. దాంట్లో 750 ఎకరాలు గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. కేవలం 600 ఎకరాలే పోలేపల్లి, హకీంపేట, అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ జరిగిన విలేజ్లో ఈ 3 గ్రామాల నుంచి 750 నుండి 600 ఎకరాలు మాత్రమే అవసరం ఉన్నాయి. 1350 ఎకరాలలో రోడ్లకు గాను 200 ఎకరాలు పోతున్నాయి, 50 ఎకరాలు గ్రీన్ జోన్కు పోతుంది. అదేవిధంగా మిగతా కేవలం 3 నుంచి 350 ఎకరాలు మాత్రమే 30 నుండి 50 ఫార్మా కంపెనీలకు అక్కడ స్థలం కేటాయించేటట్టుగా వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ జరిగిన తర్వాత ఏ ప్రభుత్వమైనా, గతంలో వారైనా మేమైనా, ల్యాండ్ అక్విజిషన్ అయిన తర్వాతనే క్లస్టర్ల వారీగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు, అర్హత ఉన్న వారి కంపెనీలకు గుర్తించి మనం కేటాయింపులు జరగబడతాయి. ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు కానీ, వారి టిఆర్ఎస్ వారి అనుచర గణం కానీ వారు దుష్ప్రచారం ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారి అల్లుడికి కట్టబెట్టడం కోసం ఇదంతా చేస్తున్నారు. అంటే ఇది ఎంత దుర్మార్గపు ఆలోచన అంటే, కుట్రపూరితమైన విధానం. అంటే కేటీఆర్ గారిది కానీ, కేసీఆర్ కుటుంబం కానీ అక్కడ ల్యాండ్ అక్విజిషనే కాలేదు. ల్యాండ్ అక్విజిషన్ కోసం పరిశీలన కోసం, ఆడ ప్రజల్ని మెప్పించడం కోసం కలెక్టరు, ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లింగనాయక్ గారు, అదేవిధంగా అక్కడ లోకల్ డెవలప్మెంట్ అథారిటీ కన్వీనర్ మన వెంకటరెడ్డి గారు, గ్రూప్ 1 ఆఫీసర్ వెళ్ళడం జరిగింది. అక్కడ వారిని విచక్షణ రహితంగా దాడులు చేసి రాళ్లతోని వారిని హత్యా ప్రయత్నం చేసింది అనేది అన్ని మీడియాల్లో మనం చూసినాం. అది వాస్తవం, యథార్థం. తర్వాత ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు బుకాయించేది ఫస్ట్ మేము దాడులు చేసిన వ్యక్తి మావాడు కాదని చెప్పారు సురేష్. తర్వాత ప్రజలు తిరగబడితే మా తప్ప అని మాట. ప్రజలు ఈ విధంగా అధికారుల మీద తిరగబడిన సంస్కృతి కానీ, సాంప్రదాయం కానీ
గతంలో ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో జరిగిందా? మరి ఈ దుర్మార్గులు 30,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం అని చెప్పేసి ఇబ్రహీంపట్నం నుంచి మొదలుపెట్టి కందుకూరు దాకా, ముచ్చేర్ల దాకా వీళ్ళు అక్వైర్ చేసినప్పుడు ఆ రోజు వీళ్ళు అక్వైర్ చేసింది వాళ్ళు రైతులు కాదా? 1.5 నుండి 2 కోట్లకు ఎకరం పలికే భూమిని వీళ్ళు కేవలం 15 లక్షలకు 20 లక్షలకు ఉన్న ఫలానా దుర్మార్గంగా వీళ్ళు లాక్కున్నది వాస్తవం కాదా? మల్లన సాగర్ కింద మరి భూములు కోల్పోయిన వారికి ఇప్పటికీ వారికి పునరావాసం కల్పించలేదు, వారికి ఎలాంటి మరి ఆదుకునే చర్యలు చేపట్టలేదు. మరి అది దుర్మార్గం చర్య చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? రైట్, ఇక్కడ ఒక విషయం రామచంద్ర నాయక్ గారు, అయితే అది నేను పాయింట్కి వస్తున్నా. మీరు కాన్స్పిరసీ గురించి మొత్తం ఒక్కొక్కటి చెప్తా పోతున్నా. దయచేసి టిఆర్ఎస్ కేటీఆర్, ముఖ్యంగా కేటీఆర్ వీళ్ళు రేవంత్ రెడ్డి గారు 10 నెలల్లో చేసిన అభివృద్ధి పనులు కావచ్చు, మేము ప్రకటించిన 6 హామీలలో 4 హామీలు అమలు చేయడం కావచ్చు, విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కేవలం 10 నెలల్లోనే 55,000 ఉద్యోగాలు, మరి నియామక పత్రాలు మరి ఎల్బీ స్టేడియంలో అందరి ప్రజల సమక్షంలో ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ తట్టుకోలేక రేవంత్ రెడ్డి గారి మీద ప్రతి దాంట్లో వీళ్ళు కుట్ర చేస్తా ఉన్నారు. డిఎస్సి నియామకాల్లో డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని చెప్పేసి కిరాయి గుండాలతోని ధర్నాలు చేసిరు అశోక్ నగర్ లో. గ్రూప్ 1 పరీక్షలు కూడా 29 జీవో సాకుతోని, 29 జీవో అంటే ఏంటో తెలియకుండానే దుర్మార్గంగా ఆర్టీసీ ఎక్స్ రోడ్ అశోక్ నగర్లలో విద్యార్థులను రెచ్చగొట్టి బీసీలకు అన్యాయం జరుగుతుంది, బడుగు బలిన వర్గాలకు అన్యాయం జరుగుతుందని లేనిపోని అపోహలు కల్పించి, అనుమానాలు కల్పించి విద్యార్థులను పరీక్షలు 2-3 రోజుల్లో పరీక్షలు ఉన్న టైంలో విద్యార్థుల్ని వాడుకొని విద్యార్థుల ద్వారా మరి ప్రభుత్వం మీద ఒక నిందనేసే కుట్ర కూడా చేసిర్రు. ఆ తర్వాత మూసి పరివాహక ప్రాంతం అభివృద్ధి చేయాలనేది ఆ సన్నాసులే గత ప్రభుత్వంలో 1,00,000 కోట్లు కేటాయించారు. ఆ 1,00,000 కోట్లు సరిపోదు అని చెప్పేసి దాన్ని డిపిఆర్ చేయండి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకురండి, ఒక 4-5 కంపెనీలకు ఇద్దాం, 4-5 కంపెనీల్లో ఏ కంపెనీ ఏ విధంగా ప్రపోజల్ తీసుకొస్తుందో పరిశీలించిన తర్వాతనే పని మొదలు పెడదామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం తప్ప, ఈలోపు మూసికి 1,50,000 కోట్లు కేటాయిస్తారని చెప్పేసి దాంట్లో ఏదో డబ్బులు కొల్లగొట్టడానికి ప్రయత్నం, వాళ్ళు కొల్లగొట్టే గుణాలు లక్షణాలు వాళ్ళవి. దాన్ని మాకు ఆపాదించి ప్రభుత్వాన్ని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని బదనాం చేసే పనులు చేసేది. అంటే వాళ్ళు ప్రభుత్వం ఏర్పడ్డ 10 నెలల్లోనే వాళ్ళు 10 సంవత్సరాలు దోపిడీ చేసినా మేము సహకరించినాం, ప్రజలు మౌనంగా అన్ని గమనించుకుంటూ కూర్చున్నారు. కానీ ఈ విధంగా అసహనాన్ని వ్యక్తపరచడమో లేకపోతే ప్రజల్లో రెచ్చగొట్టే చర్యలు చేయడమో గతంలో ఏ ప్రతిపక్షం చేయలేదు. రామచంద్ర నాయక్ గారు, ఇక్కడ ఒక్క క్వశ్చన్ అంటే ప్రతి దాంట్లో కూడా ఫార్ములా 1 రేసింగ్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఫార్మాకి సంబంధించి కావచ్చు, కావాలనే ప్రతి దాంట్లో కూడా కేటీఆర్ నిరికించే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ అరెస్ట్ నే టార్గెట్ గా పెట్టుకున్నారనేది ఆ పార్టీ విమర్శ. ఏం చెప్తారు? డ్రగ్స్ అనే పేరు కూడా వినలేదు మనం. అలాంటిది 10 సంవత్సరాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత లా అండ్ ఆర్డర్ వారి చేతిలో పెట్టుకొని డ్రగ్స్ విచ్చలవిడిగా చిన్న పిల్లలు 6వ తరగతి చదువుతున్న పిల్లలు చాక్లెట్ల రూపంలో వివిధ రూపాల్లో డ్రగ్స్ సేవించే స్థాయికి తీసుకుపోయిన దుర్మార్గులు వీళ్ళు కాదా? అదేవిధంగా అకున్ సబర్వాల్ గారిని మరి కమిషనర్ గా, ఎక్సైజ్ కమిషనర్ గా పెట్టి ఆయనను సిట్ ఆఫీసర్ గా పెట్టి మరి డ్రగ్స్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న సమయంలో రాత్రి అకున్ సబర్వాల్ ని అక్కడ నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసింది దుర్మార్గులు వీళ్ళు కాదా? అదేవిధంగా డ్రగ్స్ ని విచ్చలవిడిగా విద్యార్థులకు చేరే విధంగా, విద్యార్థుల భవిష్యత్తును కొల్లగొట్టే విధంగా విద్యార్థులకు ఉపాధి ఉద్యోగాలు ఇవ్వాల్సిన గత ప్రభుత్వం మరి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా వారి జీవితాలతో చెలగాటం, మద్యం, అదేవిధంగా డ్రగ్స్, గంజాయి మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా ప్రతి గల్లీలో ప్రతి కిల్లి కొట్లో దొరికే విధంగా చేసిన సన్నాసులు వీలుగా కేటీఆర్ కాదా? సినిమా హీరోయిన్లతోని సెలబ్రిటీలతోని మరి కేటీఆర్ గారు మరి ఈ డ్రగ్స్ ఫంక్షన్లలో అంటే పబ్బులలో మరి వివరించింది వాస్తవం కాదా? అదే విధంగా ఇంకో విషయం ఏమన్నారు మీరు, మన ఫార్ములా ఈ రేస్ లో ఎలాంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండా వీళ్ళు 55 కోట్లు ఏ విధంగా మరి వాడుకుంటారు, ఏ విధంగా కేటాయింపు జరుగుతుంది
అంటే చట్టాలు అంటే అంత గుడ్డిగా కనపడుతుందా వీళ్ళకు? ప్రజాధనాన్ని కొల్లగొట్టడం కోసం కాళేశ్వరం, ప్రజాధనాన్ని కొల్లగొట్టడం కోసం మల్లన్న సాగరు, మిషన్ భగీరథ, చేప పిల్లల పంపిణీ, గొర్రె పిల్లల పంపిణీ, అదే హరితహారం, అదే విధంగా ఇక మిగతా పథకాలు దళిత బంధు ఏది తెచ్చినా, ఏ పథకం తెచ్చినా వీళ్ళు ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి రూపొందించినది తప్ప వాళ్ళు ఇచ్చిన హామీ ఏది నిలబెట్టుకున్నారు? 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఇంటికి ఒక ఉద్యోగం ఇయ్యలే. ఇంటికి ఒక ఉద్యోగం పక్క పెట్టండి, ఊరికి కనీసం గ్రామానికి ఒక ఉద్యోగం కూడా ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడెక్కడ ఇంకా ఈ ఎక్కిరిస్తున్నాయి గ్రామాలల్లో. వాళ్ళు ఇచ్చిందే మొత్తం నియోజకవర్గంలో 2000 ఇండ్లు. ఇంతవరకు అవి పూర్తి కాక ప్రజలు లబ్ధిదారులు దాంట్లో ఇంకా గృహ ప్రవేశం చేసుకోలేక మరి కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అవినీతి, ప్రతి దాంట్లో అవినీతి. ప్రతి అవినీతిలో కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ ప్రమేయం లేకుండా ఏ ఒక్క. ఈరోజు అమయ్ కుమార్ గారు ఒక కలెక్టర్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, ఈడీ కేసుల బారిన పడ్డాడంటే దాని వెనకాల కూడా కేటీఆర్ గారి హస్తాలు ఉన్నాయి. కేటీఆర్ గారు ప్రతి స్కామ్ లో కేటీఆర్ ఉన్నాడు. అందుకే గుమ్మడికాయ దొంగ బాంబులు పేల్తేనగానే నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి ముందస్తు జాగ్రత్తలు ఢిల్లీకి పరిగెత్తి అందరినీ మెప్పించుకునే ఒక ప్రయత్నం స్టార్ట్ చేసిండు. అదే విధంగా ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు దొంగ అని అరిస్తే పక్కన నిజంగానే అనుకుంటారని చెప్పేసి దొంగే ఇప్పుడు నేను జైలుకైనా పోయేస్తా, నేను దర్జాగా పోయి మళ్ళా యోగా చేసుకుంటా, ఇవన్నీ గత 4 రోజులుగా ఇస్తున్న స్టేట్మెంట్లు మీరు ఒకసారి చూడండి. కేటీఆర్ గారు చేసిన తప్పిదాలు ఆయనకు తెలుసు. తప్పిదాలు బయట చెప్పకుండా, బయట ఒప్పుకోకుండా నేను జైలుకి ఎట్లా నన్ను పంపిస్తారు, నేను జైలు పాలైతా, చిప్పకూడు తినాల్సి వస్తుంది, అక్కడ ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది అనే విషయం తెలిసే తనకు తాను సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అతను తప్పకుండా ఒకటి కాదు, ప్రతి దాంట్లో అవినీతే, ప్రతి దాంట్లో ఆయన దోషే. తప్పకుండా కేసీఆర్ కుటుంబం, ఇప్పుడు కవిత ఒక బతుకమ్మ మహిళల పక్షాన మరి రాష్ట్రంలో మద్య నిషేధం చేయాలని పోరాడాల్సిన ఒక మహిళ, ఒక ఆడబిడ్డ, ఆమె లిక్కర్ స్కామ్ లో మరి జైలుకు పోయొచ్చిన సంగతి, 6 నెలలు పోయొచ్చిన సంగతి తెలియదా ప్రజలకు? ఇప్పుడు కేటీఆర్ కూడా ఏంటంటే తను చేసిన అవినీతిలో తప్పకుండా జైలు పాలైతే తెలుసు కాబట్టి ఆయన ఇప్పుడు ముందస్తుగా ప్రజల్ని రెచ్చగొట్టే పనులు చేస్తా ఉన్నాడు. ప్రభుత్వం మీద బురద చల్లే, అంటే కుట్రపూరితంగా నన్ను పంపించడనే ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాడు తప్ప నేను తప్పు చేసినా అనే ఆత్మ విమర్శ గాని అతనికి ఆత్మాభిమానం గాని లేదు. రైట్. ఇంకో విషయం ఏంటంటే, గతంలో మేము ఏ స్థలాలు తీసుకున్నా లేకపోతే ప్రభుత్వం ఎటువంటి స్థల సేకరణ చేసినా కానీ ప్రజలని మెప్పించి వాళ్ళు ఒప్పుకునేలాగా చేసి మేము తీసుకున్నాం. కాకపోతే ఈ ప్రభుత్వం బలవంతంగా ప్రజల దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తుంది. దానిపైన ఆగ్రహమే నిన్న కనిపించింది. దానికి బీఆర్ఎస్ ఏం సంబంధం అంటున్నారు? కేసీఆర్ కుటుంబం అబద్ధాలు ఆడుట్లో చాలా నిజాయితీగా ఆడుతారు, అబద్ధాన్ని కూడా నిజాయితీగా మాట్లాడతారు. ఏ రైతు భూములు నాకు తీసుకోండి అని చెప్తారా అండి? ఎవరైనా చెప్తారా? మల్లన్న సాగర్ లో చెప్పిర్రా? ఇబ్రహీంపట్నంలో ధర్నాలు జరగలేదా? ఇబ్రహీంపట్నం రైతులు రాస్తారోకోలు ప్రభుత్వం మీద నిరసనలు తెలపలేదా శాంతియుతంగా? ఎక్కడైనా రైతులు వాళ్ళ ఆత్మాభిమానం, వాళ్ళ తాతలు ముత్తాతల దగ్గర నుంచి 100 సంవత్సరాల నుంచి సాగు చేసే భూమి కోల్పోతున్నప్పుడు రైతులకు తప్పకుండా బాధ ఉంటది. ఆ బాధకు తగ్గట్టుగా కంపెన్సేషన్ ఇస్తూ, కంపెన్సేషన్ వారికి ఆల్టర్నేట్ ఉపాధి కల్పించే దాంట్లో వారిని మనం సంజాయించి, ఎక్కడైనా అదే పద్ధతి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అనేది ఎక్కడైనా సమానం ఉంటది, ఏ ప్రభుత్వం సమానం. ఈయన ప్రత్యేకంగా ఏదో బెల్లం తినిపించి ఒప్పించినట్టు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో గన్నులు పెట్టి బెదిరించి తీసుకుంటున్నట్టు ఇది తప్పు. ప్రజల భూములు కోల్పోవడం ఏ ప్రజలకు ఇష్టం ఉండదు. హైదరాబాద్ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో మరి అక్కడ భూమి అక్వైర్ చేసినప్పుడు రైతులు బాధపడ్డారు, కానీ తర్వాత ఓఆర్ఆర్ కింద భూములు కోల్పోయినప్పుడు బాధపడ్డారు. ఎక్కడైనా భూములు ఏ రైతు సంతోషంగా ఇవ్వరు. వారికి సరైన కంపెన్సేషన్ ఇచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ ప్రయత్నం ఇంకా జరుగుతుండగానే దాడి చేసే సంస్కృతి ఎక్కడిది? తెలంగాణలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సంస్కృతి ఉందా? దాన్ని ఖండించాల్సిన టిఆర్ఎస్ నాయకులు దాన్ని సమర్థించేది ఎక్కడిది? దాని మీద దాడికి అంటే ప్రేరేపించిన వ్యక్తుల్ని సమర్థించేది ఎక్కడిది? అంటే వీళ్ళు అంటే అధికారుల మీద వీళ్ళు దాడులు చేయాలనే ఒక సంస్కృతిని
కొత్తగా తీసుకొస్తున్నట్టే కదా రాష్ట్రంలో. రైట్. రామచంద్ర నాయక్ గారు సరే, కిరోసిన్ వీళ్ళు చేసిన పొరపాట్లకు, ధరణిలో వీళ్ళు చేసిన అవకతవకలకు ఒక ఎంఆర్ఓ పెట్రోల్ పోసి అందరి సమక్షంలో నిప్పంటించి చంపిన పరిస్థితి చూడలేదా? ఇంకొక ఎంఆర్ఓ మేడ్చల్లో చెర్లపల్లి జైల్లోనే ఆత్మహత్య చేసుకున్న దాని కారకులు టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? రైట్. ఎస్ రామచంద్ర నాయక్ గారు సరే, పాలిటిక్స్ అన్ని పక్కన పెడదాం కొద్దిసేపు. ఫార్మాసిటీ అనేటువంటి లేకపోతే ఫార్మా కంపెనీల్లో ఒక చోట నెలకొల్పాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యతిరేకించడం అనేది శరామామూలు. ఎందుకంటే దాదాపు ఇప్పుడు చాలా దేశాలు అసలు ఫార్మా కంపెనీలు పెట్టకుండా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు. గిరిజన రైతులను బలిపశం చేసిరండి టిఆర్ఎస్ నాయకులు. వీళ్ళు కల్పించిన అనుమానాలకు కావచ్చు, అక్కడ వీళ్ళు చేసిన ప్రేరేపితంతో కావచ్చు, అమాయక రైతులు ఇలా కేసున బారిన పడ్డ పరిస్థితి. ముఖ్యంగా మా గిరిజన సోదరులు, ఈ దుర్మార్గులు గిరిజనులకు 10% ఇస్తామని చెప్పి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసిరండి? 10 సంవత్సరాలు ప్రభుత్వం పోతున్న టైంలో 10% డిక్లేర్ చేసిరు. కనీసం గ్రామ పంచాయతీ ఆఫీసులు లేవు, ఇక్కడ అంగన్వాడీ టీచర్లు లేరు, తండాలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండానే ఏదో గ్రామ పంచాయతీ ప్రకటించేసి చేతులు దులుపుకున్నారు. ఈ తండాలకు గిరిజనులకు వీరు చేసిన మోసాలు అంతా ఇంత కాదు. సమైక్య రాష్ట్రంలోనైనా మా గిరిజనులకు కొంచెం లాభం జరిగింది, కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ మా గిరిజనులకు చేసిన మోసం, అన్యాయం ఇక మా జన్మలో ఎప్పుడు మేము చూడలేదండి. ఇప్పుడు ఈ రైతులను కూడా గిరిజన రైతులను మళ్ళా మోసం చేసే పని చేసిర్రు. అక్కడ గిరిజన రైతులు, అమాయకంగా రైతులు ఇప్పుడు కేసుల బారిన పడి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అక్కడ మా సింగరేణి కాలనీలో ఒక చైత్ర అనే ఒక అమ్మాయి, ఇంటి పక్కన ఉండే ఒక దుర్మార్గుడు, వీళ్ళు ల్యాండ్ ఆర్డర్ మంచిగా చేసి ఉంటే అక్కడ అతను గంజాయి సేవించి ఆ అమ్మాయిని చంపేవాడా? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడ మన ఒక అమ్మాయి నిషా అనుకుంటా, వెటనరీ డాక్టర్ శంషాబాద్ పక్కన టోల్ గేట్ పక్కనే అమానుషంగా ఒక అమ్మాయిని డ్రగ్స్ సేవించి 4 దుండగులు అమ్మాయిని మానభంగం చేసి పెట్రోల్ అంటించి కాల్చిన పరిస్థితి మనం చూడలేదా? వాళ్ళ ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు 28 మంది ఫలితాలు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఫలితాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల 28 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 8,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైట్ రామచంద్రన్, ఇంకో క్వశ్చన్ అండి. కేవలం కాంగ్రెస్ ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చలేక ఇటువంటి సంఘటనలన్నీ కూడా హైలైట్ చేసి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి అనేది ప్రధాన అభియోగం. ఏం చెప్తారు? మీరు ఇచ్చిన 6 గ్యారంటీని నెరవేర్చలేక వీటన్నింటినీ హైలైట్ చేస్తూ కావాలనే పక్కదారి పట్టించి ఎప్పుడూ ఏదో ఒకటి, అంటే ఒకసారి హైడ్రా, ఒకసారి ఫార్ములా ఈ రేసింగ్, ఒకసారి డ్రగ్స్, ఇంకోసారి ఇంకో విషయం, లేకపోతే మూసి విషయం, ఇట్లా ప్రతి ఒక్కటి తీసుకొస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మాత్రం ప్రజల్లో పెద్దగా చర్చకు రాకుండా చేస్తున్నారు అనేది ప్రధాన అభియోగం బీఆర్ఎస్ పార్టీ నుంచి. విజయ్ గారు, ఇప్పుడు చెప్పడానికి లేకపోయినా వినడానికి ఉండాలి. మేము ఇచ్చిన 6 హామీలలో మహాలక్ష్మి స్కీమ్ లో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కల్పించినాం, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీగా ఇస్తున్నాం, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచి పేదవాడిని కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఈ నెల నవంబర్ ఒక విధి విధానాలు రూపొందించి నవంబర్ నెలాఖరుకి మేము ఇండ్లు కూడా కేటాయించబోతున్నాం, 3,500 ప్రతి నియోజకవర్గానికి క్లారిటీ ఇచ్చినాం. ఇక రైతు రుణమాఫీ 32,000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 20 లక్షల మందికి కేవలం 27 రోజుల్లోనే 18,000 కోట్లు ఇచ్చినాం. అదే విధంగా రైతు భరోసా రేపు రవికి ఇవ్వబోతున్నాం. అదే విధంగా మిగిలింది ఏంటిది? వృద్ధులకు, వికలాంగులకు, అదే విధంగా ఒంటరి మహిళలకు ఇస్తామని చెప్పిన 4,000 పెన్షన్లు కూడా మార్చి బడ్జెట్ సమావేశాల తర్వాత ఇవ్వబోతున్నాం. ఇంకా మేము ఏ మాట తప్పినాం? వాళ్ళ సన్నాసులు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చకుండా 10 సంవత్సరాలు వాళ్ళు గడిపేసి ప్రజలను మోసం చేస్తే అది మోసం కాదు. 10 నెలల్లోనే మేము 4-5 హామీలు అమలు చేసి ఇంకొక 2-3 హామీలు అమలు చేయడానికి మేము ప్రణాళిక రూపొందిస్తుంటే మేము ఇవాళ డిలే చేసినామని చెప్పేసి కేవలం 10 నెలల్లోనే. ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటదండి విజయ్ గారు. అవును.
వేచి చూడాలి. చూసిన తర్వాత ప్రభుత్వ పోకడలు మంచి లేనప్పుడు తప్పకుండా వారిలో మార్పు వస్తుంది. ప్రజలు న్యాయ నిర్ణేతలుగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈ విధంగా రెచ్చగొట్టే పనులు చేసి ప్రతి దాన్ని ఉద్యోగాలు ఇస్తుంటే కూడా వద్దనే దుర్మార్గపు ఆలోచన ఎక్కడ చూసినామండి. వాళ్ళు 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వలేదు, విద్యార్థులను అన్ని పక్కదారి పట్టించి మొత్తం నిర్వీర్యం చేసిర్రు, గంజాయిలకు చీప్ లిక్కర్కి బానిసలు చేసిర్రు. మేము అదే విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచినాం, 40% మెస్ ఛార్జీలు పెంచి మరి ఫీజు రియంబర్స్మెంట్ చేసి మరి వారందరినీ ఉపాధి ఉద్యోగాల వైపు స్కిల్ డెవలప్మెంట్ వైపు మేము తీసుకెళ్తున్నాం. అది వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు.